హలో అండి. నమస్తే. నేను మీ మస్తిపురం నాగేష్ చారి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఈరోజైతే నేను మనకు ఏదైనా బ్రౌజర్‌లో డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసుకోవాలంటే బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మనం రైట్ క్లిక్ కొడితే మనకు ఇన్స్పెక్ట్ మోడ్ వస్తది కదా! సో, ఇప్పుడు ఇది నేను వచ్చేసి క్రోమ్ బ్రౌజర్‌లో ఉన్నా. క్రోమ్ బ్రౌజర్‌లో ఉన్నప్పుడు మనం ఇక్కడ అంటే ఏ పేజ్ అయినా సరే, ఇప్పుడు నేను గూగుల్ పేజ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి ఈ లింక్డ్ఇన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ కొట్టేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ కొట్టగానే మనకు డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. ఈ డెవలపర్ టూల్స్ దేనికోసం పనిచేస్తాయంటే మనకు అంటే ఏపీఐ టెస్టింగ్ కోసం కానీ, లేకపోతే ఏవైతే ఫెయిల్ అవుతున్నాయో అవి చెక్ చేసుకోవడానికి కోసం, నెట్వర్క్ లేదంటే కన్సోల్ అంటే చెక్ చేసుకోవాలంటే మనకి డెవలపర్ టూల్స్ అవసరం పడతాయి. మ్యాక్ ల్యాప్టాప్లో సఫారీ బ్రౌజర్లో మనకి ఏమవుతుందంటే ఓసారి ఇది ఓపెన్ అవ్వదు. అంటే రీసెట్ చేసిన ల్యాప్టాప్ కానీ, లేకపోతే కొత్త ల్యాప్టాప్లో కానీ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు నేను రైట్ క్లిక్ కొట్టినప్పుడు నాకు ఆప్షన్స్ వస్తున్నాయి, కానీ నాకు ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అనేది ఆప్షన్ రావట్లేదు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే సఫారీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సఫారీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ కొట్టాలి. క్లిక్ కొట్టినప్పుడు సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ షో ఫీచర్స్ ఫర్ ద వెబ్ డెవలపర్స్ అని చెప్పి ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే చెక్ మార్క్ చేయాలి. చెక్ మార్క్ చేసినప్పుడు అయితే ఏమవుతుందంటే మనకు కొన్ని డెవలపర్కి సంబంధించినవి టూల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇవన్నీ కూడా దాని ఆప్షన్ సంబంధించినవి, కాకపోతే దీంట్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఎక్కడ చేసిన తర్వాత ఇది విండో క్లోజ్ చేసినామంటే మనకి ఇప్పుడు రైట్ క్లిక్ చేసేస్తే మనకి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ డెవలపర్ టూల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఒక నెట్వర్క్ ట్యాబ్ కానీ, లేకపోతే కన్సోల్ కానీ, సో మనకి ఏం కావాలనుకుంటే అప్పుడు అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏమైనా లొకేటర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలనుకున్నా కూడా, లేకపోతే ఏమన్నా ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు నేను గూగుల్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయింది. సో ఇలాంటివి ఫైండ్ అవుట్ అయిపోయింది. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లింక్డ్ఇన్ ఉంది, లేకపోతే ఇక్కడ ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఫేస్బుక్ అనే ఎలిమెంట్ నేను ఫైండ్ అవుట్ చేసుకుందాం అనుకుంటున్నా, లేకపోతే ఈ లాగిన్ అనే బటన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే దాన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కొట్టగానే ఇప్పుడు నేను ఇది ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఇది బటన్ క్లిక్ చేయగానే ఈ బటన్కి సంబంధించిన ఎలిమెంట్ ఇక్కడ ఉంది అన్నట్టు. సో ఇట్లా ఈ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇప్పుడు రీసెర్చ్ చేసిన ల్యాప్టాప్ కానీ, లేకపోతే కొత్త తీసుకున్న ల్యాప్టాప్కి ఇది కనబడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సఫారీ బ్రౌజర్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇదాన్ని చెక్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ అన్చెక్ చేస్తున్నప్పుడు నేను మళ్ళీ డెవలపర్ టూల్స్ ఓపెన్ చేయకపోతే నాకు ఇక్కడ కనబడట్లేదు. సో ఇప్పుడు సఫారీ బ్రౌజర్కి వచ్చిన తర్వాత సఫారీ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ షో ఫీచర్స్ ఫర్ ది వెబ్ డెవలపర్స్ అని దీన్ని చెక్ మార్క్ చేయగానే మనకి ఇప్పుడు ఇక్కడ డెవలపర్ టూల్స్ అనేది ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అనేది ఆప్షన్ మనకు కనిపిస్తుంది. డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇదండి, నేను మీ మస్తిపురం నాగేష్ చారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.